అమ్మ సంకల్పం నెరవేరింది. అరే అరే పిల్ల, నువ్వు ఆపకుండా గలగల మాట్లాడుతూనే ఉన్నావు. ఊపిరి తీసుకో. నువ్వు మాట్లాడితే ఊరుకోను. రాయిలా వచ్చి కూర్చో. పిల్ల ఏం చేస్తున్నావు? ష్! నిశ్శబ్దంగా కూర్చో. ఆ చేయి చూపించు. అయ్యో అలా కాదు, ఇలా. సరే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ తినాలి. తర్వాత 2 గ్లాసుల పాయసం కూడా ఇస్తాను. త్వరగా ఇవ్వు. నేను ఇక్కడ తినను. అంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ తింటావు? నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడే తినాలి. నువ్వు లేకపోతే ఇవాళ ఈ పూజ జరిగేదే కాదు. నీ వల్లే మామిడికాయలు దొరికాయి. సెక్కు పిన్ని నీ వల్లే వచ్చింది. గోదామ కూడా నీ వల్లే వచ్చింది. నాకు నిన్నెంతో మెచ్చుకోవాలనుంది పాండు. సరే మెచ్చుకో. ఎవరైనా పొగిడితే నాకు ఇష్టం. చూడు, నన్ను ఒక్కడనే పొగిడితే సరిపోదు పిల్ల. అంటే నేను ఇంకా ఎవరిని పొగడాలి? బాగుంది బాగుంది. నువ్వు అభయని జిబ్రీని మర్చిపోయావా? అయ్యో దేవుడా, నిజమే కదా. అలా ఎలా మర్చిపోయాను నేను? పిల్ల, వాళ్ళు మనకి చాలా సహాయం చేశారు కదా. వాళ్ళిద్దరికీ పెట్టకుండా నేను ఎలా తింటాను చెప్పు? నేను జిబ్రీని పిలుద్దామని వెళ్ళాను. తనని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ తను ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు గొడవ చేస్తారు కదా, అందుకే తీసుకురాలేదు. అంటే మనం అభయ్ దగ్గరికి వెళ్దాం, జిబ్రీని అక్కడికి తీసుకొద్దాం పిల్ల. లేదంటే అభయ్ని తీసుకువెళ్ళి జిబ్రీ దగ్గరికి వెళ్దాం. ఏమేం తీసుకురావాలో తీసుకురా, అందరం కలిసి పంచుకొని తిందాం. సరే, కానీ ఇంట్లో చెప్పాలి కదా.